విధి ఆడిన ఆటలో దూరమైన ఈ అక్కా చెల్లెళ్లను కాలం మళ్ళీ ఎప్పుడు కలుపుతుంది? జానకి పరిణయం మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. వదినకేమైంది? ఎందుకంత స్వార్థంగా ఆలోచిస్తుంది? నేను కూడా తనలాంటి అమ్మాయినే కదా. తన స్వార్థం కోసం నా జీవితం చెడిపోయినా పర్వాలేదు అనుకుంటుందేంటి? ఇప్పటికే ఇంట్లో పిన్ని కేసు విషయంలో కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి. తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. ఆ ఈడియట్ ఆదర్శ్ని పెళ్లి చేసుకుని నా బతుక్కి నన్నే ఉరితాడు వేసుకోమని చెప్తుంది. అసలు ఆ మాట అనడానికి తనకి మనసు ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. మాట ఇచ్చాను కదా అని నా ప్రాణాన్ని పణంగా పెట్టమనడం ధర్మమేనా? కరెక్ట్గా ఆలోచిస్తే ఆదర్శ్ చూడడానికి రౌడీలా రూట్గా కనిపిస్తాడే కానీ నా విషయంలో ఎక్కడ వాడి తప్పేమీ కనిపించట్లేదు. కానీ వాడు బిహేవ్ చేసే విధానంలో మాత్రం తేడా ఉంది. ఎందుకంటే వాడికి సరిగ్గా చదువు లేదు. సర్లే, అయినా ఇప్పుడు వాడి గురించి నేను ఇలా ఆలోచించడం ఏంటి? హలో మేడం, ఎలా ఉన్నారు? ఇంట్లో అంతా బాగున్నారు కదా? రే, ఎందుకురా వాయిస్ మెసేజ్ పెట్టావు? అంటే నేను రాకపోతే మా అన్నయ్యని చంపేస్తావా? హౌ డేర్ యూ! కూల్ డౌన్ మేడం. నువ్వు కాల్ లిఫ్ట్ చేయలేదు కాబట్టి వాయిస్ మెసేజ్ పెట్టాను. నువ్వు రాకపోతే నేనేం చేయబోతున్నానో క్లియర్గా చెప్పాను. అయినా ఆ మాత్రం బెదిరించకపోతే నువ్వు ఇప్పుడు ఇలా వచ్చేదానివా ఏంటి? మా అన్నయ్యని చంపితే నిన్ను ఊరికే వదిలేస్తాననుకున్నావా? ఊరుకో కీర్తి, ఏదో పని జరగటం కోసం నోటికొచ్చింది వాగాను. నువ్వు అనుకున్నట్టుగా మనుషుల్ని చంపే అంతటి రాక్షసుని కాదు నేను. జస్ట్ నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని అనిపించే ఆ డైలాగ్ వాడాను. లైట్ తీసుకో, పద కూల్ డ్రింక్ తాగుతూ మాట్లాడుకుందాం. రే, ఎందుకురా నన్ను ఇంతగా టార్చర్ పెడుతున్నావు? అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను ఇంతగా చిత్రవద చేస్తున్నావు? పరువు మర్యాదలే ప్రాణంగా బతికే మాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నావు? నిప్పును టచ్ చేస్తే చెయ్యి కాలుద్ది. అదే నా ఈగోని టచ్ చేస్తే ఇలాగే అనుక్షణం నిన్ను టార్చర్ పెట్టుద్ది. అదంతే. ఒక్కసారి మండుకున్నాక ఇంక దాన్ని ఆపడం నా వల్ల కూడా కాదంటే నమ్ము కీర్తి. మా ఇంట్లో ఉన్న సమస్యలతోనే మాకు ఊపిరి ఆడట్లేదు. మళ్ళీ నీ సమస్యతో లేనిపోని తలనొప్పులు తేవాలని చూడకు. మా వాళ్ళు భరించలేరు, నేను అస్సలు భరించలేను. రే, కరెక్ట్గా నాకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు ఇలా డిస్టర్బ్ అవుతుంటే నాలో హ్యాపీనెస్ పెరిగిపోతూ ఉంటుంది. కంటిన్యూ చేయి. నేను స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. ఇక చాలు. ఇప్పటి వరకు జరిగింది నేను వదిలేస్తున్నాను. ఇక ముందు నీ ఈగో చల్లబడాలంటే నేనేం చేయాలో చెప్పు. ఈ టార్చర్ ఇంతటితో ఆగిపోవాలి. చెప్పు. చెప్పరా అంటే ఆలోచిస్తావేంటి? నీ వల్ల నా బుర్ర బద్దలైపోతుంది. ఇక టాలరేట్ చేయడం నా వల్ల కాదు. ఈరోజు అటో ఇటో తేలిపోవాలి. కమాన్, టెల్ మీ. బా, ఇంత సడన్గా అడిగితే గుర్తు రావట్లేదు. కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకొని చెప్తా. రే, మా వదిన కడుపుతో ఉందిరా. కడుపుతో ఉన్న ఆడ మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలో నీకేం తెలుసు? నీ వల్ల మా అన్నయ్యకి ప్రాణహాని ఉందని మా వదిన భయంతో వణికిపోతుంది. మా వదిన పడే భయంతో కడుపులో ఉన్న బిడ్డకేమైపోతుందో అని నేను టెన్షన్ పడిపోతున్నాను.
ఇవన్నీ మూర్ఖుడువైనా నీకు తెలీదు. అవునా? నిజమా? నీకు కూడా ఒక అక్కో చెల్లో ఉండుంటే వాళ్ళు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఎలాంటి కేర్ తీసుకునేవాళ్ళో నీకు తెలుసుండేది. కానీ నువ్వు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివి. నీకు మనిషి ఎమోషన్స్ తో పని లేదు. ఎంతసేపు నీ పంతం నెగ్గించుకోవాలన్న దుర్మార్గమైన ఆలోచన తప్ప నీకింకేం పట్టదు. ఛీ, నీది ఒక జన్మేనా? ఏయ్, ఏంటే రెచ్చిపోతున్నావు? నువ్వు కొట్టిన చంపదెబ్బ వల్లే కదా నలుగురిలో నా ఇమేజ్ డ్యామేజ్ అయింది. నాకు సలాం కొట్టినవాడు కూడా నువ్వు కొట్టాక నన్ను జోకర్లా చూస్తున్నాడు. అది తలుచుకుంటుంటే గుండెల్లో ఎంత మంటగా ఉంటుందో నీకేం తెలుసు. అందుకే అది తెలియాలనే ఇదంతా చేస్తున్నా. నాకు మాటిచ్చి తప్పావు కదా, అనుభవించు. ఆడదాని చేతిలో చంపదెబ్బ తిన్న వెధవని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. మా అమ్మ వాళ్ళేమో నాకు పెళ్లి జరగదేమో అని భయపడుతున్నారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్నారు. వాళ్ళ బాధ నేను కూడా చూడలేకపోతున్నాను. నా వల్ల నీ ఫ్యామిలీ సఫర్ అయితే నీ వల్ల నా ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. బ్యాలెన్స్ అయిపోయింది. నేను నిన్ను కొట్టడం వల్లే కదా ఇదంతా జరిగింది. సరే, నువ్వు కూడా నన్ను చెంపదెబ్బ కొట్టు. నీ ఈగో కూడా సాటిస్ఫై అవుతుంది. కమాన్, కొట్టు కొట్టు. నువ్వు కొట్టమన్నప్పుడు కొట్టడానికి నేనేమైనా నీ దగ్గర జీతానికి పనిచేస్తున్నాను అనుకున్నావా? నేను మీ నాన్నకి చేసిన సహాయాన్ని మర్చిపోయి నువ్వు నాకిచ్చిన మాటను తప్పినప్పుడే నేను డిసైడ్ అయ్యాను. నేను చెప్పినట్టే నువ్వు వినాలని. నువ్వు చెప్పిందేది నేను వినకూడదని. నేనింత తగ్గి మాట్లాడినా ఇంకా నువ్వు పంతంతో మాట్లాడడం భావ్యం కాదు ఆదర్శ్. నీ వల్ల మా అందరి జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. నా విషయం మా అమ్మకు తెలిస్తే తన గుండె ముక్కలైపోతుంది. ప్లీజ్, ఈ గొడవకి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. నువ్వు తగ్గావేమో, నేను తగ్గను. నీకింకో ఆప్షన్ లేదు. నేను పిలిచినప్పుడల్లా తల దించుకొని నీ పొగర్ని చంపుకొని నా దగ్గరికి రావాల్సిందే. అది జరగని పని. కరెక్టేలే, పిలిచినప్పుడల్లా రావాలంటే కష్టమే. అందుకే నేను నీకు ఒక ఆఫర్ ఇస్తా. నన్ను పెళ్లి చేసుకో. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. దేవిక నుంచి నన్ను కాపాడుతానని చెక్కు తీసుకుని వెళ్ళి మళ్ళీ అదే చెక్కుతో నాకు టెండర్ పెట్టేదాకా తీసుకొచ్చావు. కళ్యాణ్, బాగా గుర్తుపెట్టుకో, మళ్ళీ దేవికకి దొరికిపోయే ఛాన్స్ నీ వల్ల వచ్చిందంటే ముందు నిన్నే లేపేస్తా. జాగ్రత్త. సర్లే, జాగ్రత్తగానే ఉంటాను. నువ్విచ్చిన చెక్కు ఎలాగో పోయింది. కొత్త చెక్కు రెడీ చేసుకో, వచ్చి తీసుకుంటాను. ఎంత జరిగా కూడా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని చెక్ అడుగుతున్నావు నువ్వు? నీకు కొంచెం 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 కూడా బుద్ధి లేదా? ఛీ! సిగ్గు రోషాలతో నాకు పని లేదు నీలకంఠం గారు. నాకు కావాల్సింది డబ్బు. నన్ను తిట్టినా నీ దగ్గర నుంచే డబ్బులు ఎలా రాబడతానో చూస్తూ ఉండు. మీ బావగారు యాక్సిడెంట్ చేసి జైలుకెళ్తే నేను విడిపించాను. దానికి బదులుగా నేను ఎప్పుడు పిలిచినా కీర్తి నా దగ్గరికి రావాలని కండిషన్ పెట్టాను.
ఇప్పుడు గాజుల విషయంలో కీర్తి తప్పు చేసిందో లేదో తెలియటం లేదని కోప్పడాలో, ఆదర్శ చేతుల్లో తన జీవితం బందీ అయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. కానీ ఆదర్శని చూస్తే కీర్తి విషయంలో చాలా డేంజర్గా మాట్లాడుతూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇప్పటికే ఊపిరాడని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో పోరాటం చేస్తున్న మా అక్కకి కీర్తి విషయం తెలిస్తే ఆ క్షణమే ప్రాణాలు వదిలేస్తుంది. ఆలోచిస్తుంటే నన్ను కేసులో ఇరికించినట్టు కీర్తిని కూడా ఇరికించాలని చూస్తున్నారా అన్న డౌట్ వస్తుంది. లేదంటే అక్క వాళ్ళు తెలిసే గాజుల్ని బ్రీఫ్ కేసులో దాచారా? అది కాకపోతే బావగారు కీర్తి గాజుల్ని బ్రీఫ్ కేసులో పెట్టుంటారా? చచ్చా, బావగారు డబ్బు మనిషి అయ్యుంటే ఆ బ్రీఫ్ కేసుతో అప్పుడే పారిపోయి ఉండాల్సింది. కానీ అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు? నిజమేంటి? చెప్పండి. దేవిక, వేర్ ఆర్ యూ దేవిక? మార్కెట్కి వెళ్తానని చెప్పి వెళ్ళి ఎంతసేపు అయిందో తెలుసా? ఇంకా ఇంటికి రాలేదేంటి? దేవిక, ఆర్ యూ ఓకే? నాకేం కాలేదండి, ఐఎమ్ ఓకే. అదేంటది, వాయిస్ డల్గా ఉంది? ఏమైంది దేవిక? మార్కెట్లో ఎవరైనా ఏమైనా అన్నారా? కమాన్ చెప్పు దేవిక. నథింగ్ అండి. నో నో దేవిక, నిజం చెప్పు. చెప్పలేదంటే మాత్రం నా మీద ఒట్టే. బ్రీఫ్ కేసులో దొరికిన గాజులు కీర్తివేనని ప్రూఫ్స్ దొరికాయండి. వాట్? కీర్తివా? నో 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 నో, నేను నమ్మను. ఎస్ఐ గారు చెప్పారు. మై గాడ్, ఈ రాజశేఖర్ కీర్తిలు ఇలా ఇరుక్కుంటారని నేను అస్సలు ఊహించలేదు. ఎనీహౌ, డెస్టినీ నాకే ఫేవర్ చేసింది. ఈ ఛాన్స్ని వాడుకుని దేవికకి తన ఫ్యామిలీ మెంబర్స్కి మధ్యన ఆరని కార్చిచ్చు రగిలించి ఆ మంటతో నేను జస్ట్ చలి కాచుకుంటే చాలు. మై గాడ్, ఇంతకన్నా ఘోరం ఇంకొకటి ఉంటుందా దేవిక? నీ వాళ్లే నీకు వెన్నుపోటు పొడిచారంటే? దేవిక, నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా అబద్ధం కావాలని నేను కోరుకుంటున్నాను దేవిక. దేవిక, ముందు నువ్వు ఇక్కడికి రా. నేను అర్జెంట్ పని మీద ఆఫీస్కి వెళ్ళొస్తాను. వచ్చాక అన్నీ డిస్కస్ చేద్దాం. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. ఉంటాను. ఈ విషయం వెంటనే నీలకంఠానికి చెప్పి ఒక 2 లక్షలైనా గుంజాలి. నీలకంఠం, కళ్యాణ్ చెప్పినట్టు తొందరపడి కీర్తి వాళ్ళ మీద కామెంట్ చేయకుండా ఇంటికి వెళ్ళి బాగా చర్చించాకే ఒక డెసిషన్ తీసుకుని ముందడుగు వెయ్యాలి. ఇతన్నెక్కడో చూసినట్టుందే. ఇదిగో బాబు, ఆగు 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 ఆగు. ఆగరా రేయ్, ఆగు.
ఎవరు నువ్వు చెప్పు, ఎవరు నువ్వు? ఎందుకు పారిపోతున్నావు? ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయావు? ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు? ఎవరు పంపారు నిన్ను? ఏం చేయడానికి వచ్చావు మా ఇంటికి? చెప్పురా, చెప్పు, చెప్పు, చెప్పు. అది ఏయ్! అమ్మో, పెళ్లిలో ఆ రోజు రాత్రి టైం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. ఇప్పుడు ఈవిడికి దొరికితే చంపేస్తుంది. అర్జెంటుగా వేరే ఊరికి పారిపోవాలి. చెప్పు, పారిపోతావా? పారిపోతావా? చెప్పు, చెప్పురా, చెప్పు. మేడం, ఏయ్, ఆ రోజు రాత్రి ఎందుకు పారిపోయావు? ఈ రోజు నన్ను చూసి ఎందుకు పారిపోతున్నావు? నిజం చెప్పు. మేడం, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి మేడం. నిజం చెప్పకపోతే చావగొట్టి పోలీసులకు పట్టించి ఎన్కౌంటర్ చేయిస్తాను. నిజం చెప్పావు. నన్నేం చేయొద్దు మేడం, నిజం చెప్తాను మేడం. క్షమించండి మేడం, తప్పు చేశాను మేడం. మీరు చేసే తప్పులకి అమాయకులైన మాలాంటి వాళ్ళు బలవాల్సి వస్తుంది. చెప్పు, ఆ రోజు రాత్రి మా ఇంటికి ఏం చెయ్యాలని వచ్చావు? నీలకంఠం గారే నా చేత డబ్బు, నగలు, బ్రీఫ్ కేసుని నా చేత మీ ఇంట్లో పెట్టించి దాన్ని కాపలా కాయమని చెప్పారు మేడం. ఇంకా ఏం ప్లాన్ చేశాడో చెప్పు. ప్రమాణం పూర్తిగా నాకు అంతవరకే తెలుసు మేడం. గుర్తొచ్చింది మేడం, ఆ రోజు వరండాలో ఓ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంటే ఆ అమ్మాయి బ్యాగ్లో నుంచి బంగారు గాజులు కొట్టేసి అదే బ్రీఫ్ కేసులో పెట్టాను మేడం. సారీ కీర్తి, తొందరపడి నీ మీద కూడా అనుమానపడ్డాను. ఆదర్శ్ కూడా డౌట్ పడ్డాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మేడం, ఆ నీలకంఠాన్ని ఈ ప్లేస్కి రమ్మన్నాను మేడం. మీరు ఆ గోడ చాటు నుండి నేను తనతో మాట్లాడేదంతా వినండి. అప్పుడు నేను మీతో చెప్పిన మాటలు నిజమో అబద్ధమో మీకే తెలుస్తాయి. సరే మేడం, మేడం, నాకు సాయం చేస్తారా? చేస్తా, చెప్పు. ఆ నీలకంఠం ఎంతటి దుర్మార్గుడో మీకు బాగా తెలుసు. ఇప్పుడు నేను మీతో తను చేసిన కుట్ర గురించి నిజాలన్నీ చెప్పేసి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి తన నిజ స్వరూపాన్ని చూపించాలని తెలిస్తే నన్ను నిర్దాక్షిణ్యంగా వెంటాడు మరి చంపేస్తాడు. నా పిల్లలు అనాథలైపోతారు మేడం. కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారన్న విషయం తనకు తెలియనంత వరకే నేను ప్రాణాలతో ఉంటాను. అందుకే దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బయటికి రాకండి మేడం. ఇక్కడే ఉండి జరిగేదంతా చూడండి. సరే. నా మీద కుట్ర చేసింది నీలకంఠవే అని రుజువైతే ఈ దేవిక ఉగ్రరూపం ఎలా ఉంటుందో ఆ నీలకంఠానికి చూపిస్తా. ఇక్కడికి నీలకంఠం వస్తాడని కదా చెప్పాడు. కళ్యాణ్ వచ్చాడేంటి? నీలకంఠం కూడా ఇదే కారులో వచ్చాడేంటి? అంటే కావాలనే నీలకంఠం, కళ్యాణ్ ఇద్దరూ కలిసి ఇక్కడికొచ్చారా? నీలకంఠం నా శత్రువు అని తెలిసి కూడా కళ్యాణ్ ఎందుకు కలిసొచ్చాడు? నమస్తే సార్.
ఒకసారి అన్ని దేవిక మేడం పెళ్లిలో చూశాను. ఈయనే పెళ్లి కొడుకు. మరి ఇతను మీతో ఇక్కడికి వచ్చారండి సార్? నువ్వు నా దగ్గర ఎలా పనిచేస్తావో ఈ సార్ కూడా నా దగ్గర అలాగే పనిచేస్తాడు. మన మనిషే. వాట్? కళ్యాణ్ నీలకంఠు మనిషా? నేనంటే ప్రాణాలిచ్చే కళ్యాణ్ నా శత్రువుతో చేతులు కలిపి నాకే నమ్మక ద్రోహం చేయాలని చూశాడా? నో, నమ్మలేకపోతున్నాను. నేను చూస్తున్నది నిజమో మాయో అర్థం కావడం లేదు. నిన్న దేవిక కంటపడకుండా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోమని చెప్పాను కదా, మరెందుకు బయటకొచ్చావు? నన్ను ఇక్కడికి రమ్మని ఎందుకు చెప్పావు? సార్, ఆ రోజు రాత్రి దేవిక మేడంకి దొరికిపోతానన్న టెన్షన్లో మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను సార్. మర్చిపోయావా? అదేంటో తొందరగా చెప్పిచావు. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయికి సంబంధించిన బంగారపు గాజుల్ని నేను కక్కుర్తి కొద్ది కొట్టేసి అదే బ్రీడ్ కేసులో ఉంచాను సార్. కక్కుర్తిపడి దొంగతనం చెయ్యాలని చూస్తే నీ పెళ్ళాం పిల్లల్ని చంపేస్తానని ఆ రోజే నీకు వార్నింగ్ ఇచ్చాను కదా. అయినా సరే దొంగతనం చేస్తావురా నువ్వు? మై గాడ్, ఆ గాజులు పెట్టింది వీడేనా? ఓ, సారీ సార్, తప్పైపోయింది. అప్పులు ఎక్కువ ఉండడంతో దొంగతనం చేయాలనిపించింది. కానీ మీకు భయపడి టెన్షన్లో ఆ గాజుల్ని ఆ బ్రీఫ్ కేసులోనే పెట్టాను సార్. ఏయ్! అది ఎవడు పెట్టాడో తెలియక ఇన్ని రోజులు నా బుర్ర బద్దలు కొట్టుకున్నాను కదరా. బుద్ధి లేని గాడిద! గాడిద! కొట్టకండి. వీడు చేసిన పని వల్ల మనకి మంచే జరిగింది. మనం చేయలేంది వీడు చేశాడు. దానికి వీడిని కొట్టడం కాదు, శాలువా కప్పి సన్మానం చేయాలి. ఏయ్! నన్ను టెన్షన్ పెట్టిన వాడికి సన్మానం చేయమంటావైతే? మీకు లాజిక్ అర్థం కావట్లేదు. వీడు ఆ గాజులు అందులో పెట్టడం వల్లే కదా కీర్తి కూడా ఈ కేసులో ఇరుక్కుంది. హ్మ్? ఆ గాజుల వల్లే కదా కీర్తి వాళ్ళ ఫ్యామిలీలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. హ, బోనస్గా కీర్తి కూడా జైలుకి వెళ్లే ఛాన్స్ని వీడు క్రియేట్ చేశాడు. ఇంకొక కిక్కిచ్చే మ్యాటర్ ఏంటంటే, అడుగడుగునా నన్ను పోలీస్ కుక్కలా అనుమానించి సటైర్లు వేసిన ఆ రాజశేఖర్ కూడా బ్రీఫ్ కేస్ పట్టుకుని పెళ్లిలో తిరుగుతున్నట్టు వీడియో ప్రూఫ్ దొరికింది. దాంతో దేవిక మీద చేసిన కుట్రలో తనకు కూడా భాగముందని అందరూ నమ్మేలా ఇరుక్కున్నాడు. సో ఎలా చూసినా సరే వీడు మాత్రం మనకి మంచే చేశాడు. అలా మెచ్చుకోవాలంటే ముందు నన్ను మెచ్చుకోవాలి. నిజాయితీగా పనిచేస్తూ నా ఎదుగుదలకి అడ్డంగా ఉన్న ఓ దేవికని తప్పించడానికి చాణక్యుడిలా పన్నాగం పన్ని నిన్ను ఢిల్లీ నుంచి ఇక్కడికి రప్పించి భర్తగా నీతోనే తనకి వెన్నుపోటు పొడిపించాను. నీ అవసరానికి డబ్బులు పెట్టించాను. పెళ్లిలో బ్రీఫ్ కేస్ పెట్టించి ఇండైరెక్ట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయించి పెళ్లి ఆపించాను. శివంగి లాంటి దేవికా చేతులకి సంకెళ్ళు వేయించి
జైల్లో చిప్పకుడు తినేలా చేశాను. అంతా ఈ నీలకంఠమే చేశాడు. కానీ ఏమీ చెయ్యనిదే నువ్వొక్కడివే. తేరగా డబ్బులు మాత్రం దొబ్బావు. టూ మచ్గా మాట్లాడుకు నీలకంఠం. ఆవులిస్తే పేగుళ్ళెక్క పెట్టే దేవికని నా మంచితనంతో నన్నమ్మేలా చేసుకున్నాను. నేనే తన సర్వస్వం, నేను లేనిదే తనకు జీవితం లేదనేంతగా మార్చుకున్నాను. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా. ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా. నాకు సమాధానం చెప్పవు కదా? అయితే నేనే నీ దగ్గరకు వస్తాను. నన్ను తీసుకుపో. కదిలాడు ధరణికే కాంతిమయుడు కరుణాంతరంగుడై ప్రణవధరుడు. హర హర మహాదేవ మహాదేవ శంకర. నీకు జరిగిన అన్యాయానికి ఆ అయ్యని నిందిస్తున్నావు. బాగానే ఉంది. బిడ్డకి అన్యాయం జరిగితే అయ్యకేగా మొరపెట్టుకోవాలి, తప్పులేదు. కానీ శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదన్న సత్యాన్ని మరిచావా అమ్మా? నీకు కష్టం వచ్చిందంటే ఆ శివయ్య ఏమీ చెయ్యలేదంటే ఆ మౌనం వెనక ఉన్న మర్మమేంటో నీకింకా బోధపడినట్టు లేదు. ఆవేశపడకుండా అయ్య మౌనం వెనుకున్న మర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. నీ సమస్యకి పరిష్కారం చావో కాదో తెలుస్తోంది. అసలు మీరెవరు? నేను స్వామిని నిందిస్తున్నానని మీకెలా తెలుసు? మీకు నాకు ఇదివరకు పరిచయమే లేదు. అనవసరంగా మాట కలపాలని చూడకుండా మీ దారిని మీరు వెళ్ళండి, నా దారి నేను పోతాను.
సాటి మనిషికి సాయపడ్డానికి పరిచయాలు ఉండక్కర్లేదమ్మా. నీ గురించి నాకంతా తెలుసు. నువ్వన్నట్టే నేను వెళ్తాను. కానీ నేను వెళ్లే ముందు ఏ కష్టం వచ్చినా మన మంచికేనని ఎందుకంటారో చెప్తే విని వెళ్తాను. మీ నీతి వాక్యాలకు అర్థం వివరించేంత టైం నాకు లేదు. దయచేసి వెళ్ళిపోండి. ఆగమ్మా, ఆగమ్మా. ఈ సృష్టిలో పరిష్కారం లేని సమస్య ఏదీ ఉండదు. నీకో విషయం తెలుసా? అనుభవాలన్నవి ఊరకే రావమ్మా. జీవితంలో రకరకాల మనుషులు చేసే మోసాలు, ద్రోహాల వల్లే వస్తాయి. ఆ అనుభవాలే మన జీవితానికి దశ దిశ చూపిస్తాయి. ఆ అనుభవాలే ఎదుటి వారితో ప్రవర్తించే తీరు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్న గుణపాఠాన్ని నేర్పిస్తాయి. నిన్ను మోసం చేసిన వాళ్లతో ఇప్పటి వరకు నువ్వు నడుచుకున్న తీరు తప్పు. అందుకే దగాపడ్డావు. శివంగి లాంటి నువ్వు చిన్నబోయావు. నీ నడక మారితే నీ రాత మారుతుంది. నీ అనుకునే వాళ్ళ జీవితాలు బాగు చేసే శక్తి సామర్థ్యాలు ఆ బోళాశంకరుడు నీకు పుట్టుకతోనే ఇచ్చాడు. ఎలా సమస్యని ఎదిరించాలో ఆలోచించు. చూడమ్మా, మనిషికి రోగం వస్తే ఏ మందు వేయాలో సరిగ్గా ఆ మందే వెయ్యాలి. కీలెరిగి వాత పెట్టాలి. అప్పుడే రోగం నయమవుతుంది. అలాగే నీకొచ్చిన సమస్యకి నువ్వు ఏం చేస్తే పరిష్కారం దొరుకుతుందో శోధించు. మంచికి మంచి చేయడం ఎంత ముఖ్యమో చెడుకు చెడుతోనే బుద్ధి చెప్పడం ముఖ్యం. ముళ్ళని ముళ్ళుతోనే తీయాలంటారు. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలంటారు. నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం. నీకు ద్రోహం చేసిన వాళ్ళని ఏం చేస్తావో, ఎలా ఆ శివమర్మాన్ని గ్రహిస్తావో నీ ఇష్టం. హర హర మహాదేవ శంభో శంకర. ఇవే జీవన తరంగాలు. నువ్వే నా పంచ ప్రాణాలు అనుకొని నీతో ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాను. మారుతావని నమ్మాను. కానీ నువ్వేం చేశావు? నమ్మించి గొంతు కోసి జైలుకి పంపావు. ఇదేంటి, గాజుల గురించి నిజం తెలిసి కీర్తి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఉంటుంది అనుకుంటే ఇక్కడుందేంటి? దేవిక, పట్టిన
దేవిక, ఆ తలకు కట్టేంటి? ఏమైంది దేవిక? ఇదేంటి నన్ను చంపాలన్నట్టు చూస్తుంది? నా సీక్రెట్ మొత్తం తెలిసిపోయిందా? మై గాడ్. ఏమైంది దేవిక? ఎందుకు అంత సీరియస్గా చూస్తున్నావు? తలకి ఆ కట్టేంటి? నాకు ద్రోహం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. దేవికకి నిజం తెలిసిపోయింది. ఇక నా చావు కన్ఫర్మ్. ద్రోహం చేయడం ఏంటి దేవిక? నన్ను మోసం చేస్తే ఎలా వదిలిపెడతాననుకున్నావు? నించున్న చోటే చంపి పాతరేస్తా. నన్ను ఉద్దేశించి అంటుందా లేదా వాళ్ళ ఫ్యామిలీనా? కన్ఫ్యూజన్గా ఉందేంటి? అంతా మీరే అనుకుంటే స్వార్థానికి నన్ను వాడుకొని అవసరం తీరాక నన్నే ముంచాలని చూస్తారా? అద పాతాళానికి తొక్కేస్తా. దేవిక, నన్ను నన్ను చంపేస్తావా దేవిక? అయ్యో అయ్యో, నా దేవుణ్ణి నేనెందుకు చంపుకుంటానండి? ఇంతసేపు నువ్వు అన్నది నన్ను ఉద్దేశించి కాదు కదా? కాదండి, మీరు నా ప్రాణం. మీరు నాకు 7 జన్మలకి సరిపడా ప్రేమను పంచే నా భర్త అండి. నేను అన్నది కీర్తి గాజులు బ్రీఫ్ కేసులో దాచి ఆ విషయం నాతో చెప్పకుండా దాచిన మా వాళ్ల గురించి. బ్రీఫ్ కేసులో దొరికిన గాజులు కీర్తివేనని ప్రూఫ్స్ దొరికాయండి. ఒసే రాక్షసి, నీ ఆవేశం చూస్తే నిజంగా నా ఫోటోకి దండేస్తావేమో అనుకుని చచ్చాను కదే. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుంది అంటారు. ఇప్పుడు నాకు అన్యాయం చేసింది మా వాళ్లేనని మీతో చెప్పుకోలేకపోతున్నాను కళ్యాణ్. దేవిక, కీర్తి వాళ్ళు నిజం దాచడం తప్పే దేవిక. అయిన వాళ్లే ద్రోహం చేస్తే తట్టుకోవడం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. నువ్వే నాకు ద్రోహం చేసి నీతులు చెప్తున్నావా? దెయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు ఉందిరా ఇడియట్. కమాన్ దేవిక, బాధపడకు, కూల్ డౌన్. మా బావగారికి కూడా నిజం తెలుసు. ఆ బ్రీఫ్ కేస్ తనకి దొరికినా సరే నాతో చెప్పకుండా పోలీసులకు దొరికేలా చేసి నన్ను జైలుకు పంపించిన దాంట్లో తండ్రి లాంటి ఆయన కూడా భాగమయ్యారు. ఇది ద్రోహమే కదా కళ్యాణ్? చచ్చా, అలాంటి వాళ్ల కోసమా దేవిక నువ్వు ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చావు? నీ పలుకుబడిని ఉపయోగించుకుని వాళ్ళు లాభపడాలని చూశారు. నీలాంటి మంచి మనిషికి అన్యాయం చేయాలని ఎలా అనిపించిందో వాళ్ళకి. వాళ్ళ గురించి వదిలేయండి. నాకు వాళ్ళ మోసం తెలిసిన మరుక్షణమే వాళ్ళందరూ నా దృష్టిలో చచ్చిపోయారు. ఈ లోకంలో నాకంటూ ఉన్నది మీరొక్కరే కళ్యాణ్. మీరే నిజం, మీ ప్రేమే నిజం. నాకు నువ్వుంటే చాలు, ఇంకెవ్వరూ అక్కర్లేదండి. థ్యాంక్ గాడ్, జరిగిన కుట్రల్లో నా పాత్ర కూడా ఉందని దేవికకి తెలియదు. ఇక తెలిసే ఛాన్స్ కూడా లేదు. నేను కోరుకున్నట్టే అక్క చెల్లెళ్ళు విడిపోయారు, బద్ద శత్రువులయ్యారు. దేవికకి నేనే గతయ్యేలా చేసావు. వన్స్ అగైన్ థ్యాంక్స్ దేవుడా. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా. నీ మనసులో నా మీద కొండలా పేరుకున్న ద్వేషం, పగ, అసూయల్ని నిలువునా కాల్చేసి కరిగేలా చేస్తా. నా వాళ్ళున్నారనే ధైర్యంతోనే ఢిల్లీలో మిమ్మల్ని కాదనుకుని ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళు నాకు సరైన బుద్ధే చెప్పారు కళ్యాణ్. నిన్ను వదిలి రావటమే నేను చేసిన మహాపాపమని తెలుసుకున్నాను. ఇక నుంచి నాకు నువ్వు, నీకు నేను, మనిద్దరమే ఉంటా. నా చివరి శ్వాస వరకు నేను మీతోనే ఉంటానండి. సరే దేవిక, నువ్వు బాధపడకు. మీ అక్క వాళ్ళ కళ్ళల్లో నీ ఆనందాన్ని చూసుకున్నావు. నాకు నష్టం చేసినా సరే క్షమించి భరించావు. కీర్తి పెళ్లి నీ చేతుల మీదుగా చేసి
నీ బాధ్యత తీర్చుకోవాలని ఆరాటపడ్డావు. కానీ ఇప్పుడు నీకు ఆ కేసుతో పాటు మీ అక్క వాళ్ళు కూడా దూరం అయిపోయారు అనే బాధ కూడా నిన్ను వేధిస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే నువ్వు ఏమైపోతావో అని భయమేస్తుంది దేవిక. నీ నాటకమంతా నాకు తెలిసిపోయిందిరా రాస్కిల్. ఇక నుంచి నేను పెట్టే టార్చర్కి నీకు బతకాలో చావాలో తెలియక నీళ్లలో నుంచి బయటపడ్డ చేప పిల్లలాగా గిలగిలా కొట్టుకునేలా చేస్తాను. నాకు నమ్మక ద్రోహం చేసిన వీళ్ళని చూస్తేనే శని పట్టుకుంటుంది. వీళ్ళని ఏం చేసినా పాపం పోదు. అయ్యో దేవిక 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 ఏం చేస్తున్నావు? దేవిక వద్దు దేవిక, ప్లీజ్. వాళ్ళ పాపన వాళ్లే పోతారు, వదిలే దేవిక. నన్నాపకండి. తడిగుడ్డతో నా గొంతు కోశారు. వీళ్ళని ఏం చేసినా నా కోపం చల్లారదు. దేవిక దేవిక ప్లీజ్. అయ్యో దేవిక, అయ్యో దేవిక దేవిక ప్లీజ్ దేవిక. దేవిక నేను చెప్పేది విన్. నన్నాపకండి. దేవిక ప్లీజ్ దేవిక, నా మాట విన్ దేవిక. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్నారా లేదంటే నా నుంచి వాళ్ళని సేవ్ చేయాలని చూస్తున్నారా? ఆహా, లడ్డూ లాంటి ఆఫర్ ఇచ్చావు. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కీర్తిని రమ్మని చెప్పాను, ఇంకా రాలేదు. ఇంతకీ వస్తుందా రాదా? దేవకి గారికి మా విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంట్లో నా గురించి గొడవ జరిగి ఉంటుందా? కీర్తి పర్సనల్ వీడియోస్ ఉన్నాయి, ఆన్లైన్లో పెడతారని బ్లాక్మెయిల్ చేసావు కదా. ఎలా పెడతావో పెట్రా ఆన్లైన్లో. నేను చెప్పేది వినండి. ఏంట్రా వినేది? మీ దగ్గర తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడం లేట్ అయితే ఇంటికి తాగొచ్చి రాత్రిపూట గొడవ చేస్తావా? మా అక్క వాళ్ళ పరువుని బజార్కి ఇడుస్తావా? మా కీర్తి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం తన జీవితంతో చెలగటమాడుతున్నావా? హౌ డేర్ యు రాస్కెల్! నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంట్రా, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూసే నీలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు నేనిచ్చే పనిష్మెంట్తో గుణపాఠంలా చేస్తాను. నేను చెప్పేది వినండి మేడం. నా దగ్గర కీర్తి పర్సనల్ ఫొటోస్ ఉన్నాయన్నది అబద్ధం. ప్రామిస్గా నా దగ్గర అలాంటివేమీ లేవు. నా మాట నమ్మండి. నువ్వు చెప్పింది అబద్ధం అంటావేంట్రా? 100% అబద్ధం అండి. మీతో చెప్పినట్టే కీర్తి నన్ను ఇన్సల్ట్ చేసిందని పగ పెంచుకున్నానే తప్ప ఏ రోజు కూడా తనని ఎలాంటి చెడు ఆలోచనతో చూడలేదు. ఇది నిజమండి. నేను మీరు బెదిరించేసరికి ఎలా మీ నుంచి తప్పించుకోవాలో తెలియక అలా చెప్పానే తప్ప అందులో నిజమేమీ లేదు. షట్ అప్! నీలాంటి వాణ్ణి అస్సలు నమ్మకూడదు. నిన్ను చంపేస్తాన్రా. మేడం, ఈ దీపపు కుంది నీ గుండెల్లో దిగకుండా ఉండాలంటే ఆ వీడియోస్ ఫోటోస్ నా ముందే డిలీట్ చెయ్యి. ఉంటేనే కదండి డిలీట్ చేసేది. అబద్ధం చెప్పకో. ప్లీజ్ నా మాట వినండి. కావాలంటే నా ఫోన్ ఇస్తాను, మీరే చెక్ చేసుకోండి. నా మాట అబద్ధం అయితే అప్పుడే పొడి చేయండి. నేను నిన్ను నమ్మను. ముందా వీడియో డిలీట్ చేస్తావా లేదా? అయ్యో ఇందులో లేవండి. ఆగండి. ఆవేశపడకండి, వదిలేసేయండి. నన్ను ఆపొద్దు కీర్తి. నీ గురించి నాకు అంతా తెలుసు. నీ వీడియోతో ఆడుకోవాలని చూసిన ఇలాంటి వాడికి ఇలాగే బుద్ధి చెప్పాలి. ఆగండి, నా మాట వినండి. మీరు రండి నాతో. ఎందుకు కీర్తి భయపడతావు? ఇలాంటి ఈడియట్స్ కి మాటలతో కాదు చేతులతోనే బుద్ధి చెప్పాలి. వద్దండి, మొన్నే మీరు జైలుకి వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఇతన్ని పొడిచి మళ్ళీ జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. జైలుకి భయపడి ఇలాంటి అమ్మాయిల ప్రాణాలతో చెలగాటమాడే వెధవల్ని వదిలేయటం నేరమవుతుంది. అయినా నిన్ను హెరాస్ చేసిన వీడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావేంటి?
ఏ పని తిన్నగా చేయవా? ఇప్పుడే నీ గాజుల కథ తేలింది, మళ్ళీ ఇంకో కథ. నా గాజుల గురించి పెళ్లిలో దొరికిన ఆ బ్రీఫ్ కేసులో నీ గాజులున్నాయి. అదే బ్రీఫ్ కేసు పట్టుకొని మీ నాన్న తిరిగిన వీడియో ఎస్ఐ గారు నాకు చూపించారు. అందులో మా తప్పేం లేదు. ఇక భయపడాల్సిన పని లేదు కీర్తి. నిజం తెలిసిపోయింది. ఆ నీలకంఠవి ఇదంతా చేశాడు. ఈ సమస్య తీరిందంటే మళ్ళీ కొత్త సమస్య ఏంటి? అంతా నా కర్మ. ఒకవైపు నాన్న అన్నయ్యల వల్ల అమ్మ నలిగిపోతుంది. అది చాలదన్నట్టు 2 సార్లు నా పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో మరింతగా బెంగ పెట్టుకుంది. నేను ఇంకా ఆ ఇంట్లో ఉండి వాళ్ళ గుండెల మీద భారంగా మారాను. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కీర్తి? ఈ సమస్యలన్నింటికీ ఒకే పరిష్కారం, నా పెళ్లి. నా పెళ్లి జరగాలంటే కట్నం ఇవ్వాలి, బంగారం పెట్టాల్సి ఉంటుంది. అందుకే మంచో చెడో ఆదర్శ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మత్తుండే మాట్లాడుతున్నావా? నేను అన్ని విధాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను. నీకు పిచ్చి పట్టిందా కీర్తి? వాడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఇలాంటి నిర్ణయం నువ్వెలా తీసుకున్నావు? వాడుకు నీచుడు, దుర్మార్గుడు. ఏ అమ్మాయి అయినా అలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుందా? లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ఆదర్శ్ గురించి అన్ని విధాలా పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాను. అందరూ ఆదర్శ్ మూర్ఖుడు, దుర్మార్గుడు అనుకుంటారు, కానీ ఆదర్శ్ మంచోడే. ఆదర్శ్కి కొన్ని చెడ్డ అలవాట్లున్నాయి, కానీ చెడ్డ మనిషి కాదు. తను దుర్మార్గుడే అయితే నేను చాలాసార్లు తన దగ్గరికి వెళ్ళాను. ఎలా వెళ్ళానో అలాగే ఇంటికి తిరిగొచ్చాను. తను నన్ను ఏ రోజు కామంతో చూడలేదు. నన్ను బాధ పెట్టింది తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం. దానికి కారణం కూడా నేనే. తన అహం దెబ్బతీశాను. అంతేగాని ఆదర్శ్ మీరు అనుకున్నంత చెడ్డవాడు కాదు. కీర్తి చెప్పిన మాటలు విన్నాక ఆదర్శ్ నాతో చెప్పిన మాటలు నిజమే అని నమ్మకం కలిగింది. నిజంగానే అందరూ అనుకున్నంతగా ఆదర్శ్ చెడ్డవాడు కాదన్నమాట. నేను మా ఇంట్లో సమస్యలు తప్పిపోవాలని మాత్రమే ఆదర్శ్ని పెళ్లి చేసుకోవట్లేదు. మనసు లోపల ఒకటి, బయట ప్రవర్తన ఇంకొకటిలా ఉండదు ఆదర్శ్ది. అతనితో నా జీవితం బాగుంటుందని పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాను. దయచేసి మీరు ఈ పెళ్లికి అడ్డుపడకండి. అది కాదు కీర్తి, అమ్మ నాన్న వాళ్ళ నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా. అమ్మ వాళ్ళకి తెలిస్తే ఈ జన్మ ఒప్పుకోరు. ఇప్పటికే వాళ్ళకున్న బాధలు చాలు. ఇప్పుడు వాళ్ళకున్న పెద్ద సమస్య నాకు పెళ్లి చేయడమే. అందుకే నేనే చేసుకుంటాను. మొదట్లో కోప్పడినా నెమ్మదిగా నా నిర్ణయాన్ని గౌరవిస్తారనే నమ్మకం నాకుంది. మీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను, ఈ పెళ్లి జరిగితే నా జీవితం, మా అమ్మ వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఇంతమందికి మంచి జరిగే ఈ పెళ్లి మీరే ఎలాగైనా దగ్గరుండి జరిపించాలి. ప్లీజ్, నేను మనస్ఫూర్తిగానే ఆదర్శ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకుని పెళ్లి జరిపించండి, కాదనకండి. సరే, జరిపిస్తాను. కానీ నాదొక కండిషన్ ఉంది. నేను నీ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. సరేనా? సరే.